అదే అమౌంట్ని ఈ ఆర్మూర్కి ఏదైనా ఒక అభివృద్ధి కోసము దానికి డిసైడ్ అనుకుంటున్నాము. అట్లా కూడా ఎవరైనా సలహాలు ఇస్తా అంటే కూడా బాగుంటుంది. నా అభిప్రాయం ఏంటంటే ప్రతిసారి చాలామంది డీజేలు, ఈ బ్యాండ్స్, ఇంకా ఇతర ఖర్చులు చేస్తారు. కొంతమంది ఈసారి అవి తగ్గించుకుని ఉంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ సీట్లు చాలా తక్కువ ఉన్నాయి కోవిడ్ సందర్భంగా, దానికి కానీ లేదంటే సిద్దిగుట్ట ఇప్పుడు రోడ్ వర్క్ నడుస్తుంది, దానికి ఇంకా బడ్జెట్ లేదు. సో అలాంటి వాటికి ఈ డబ్బులను ఉపయోగిస్తారని చెప్పేసి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ఒక కమిటీ ఫామ్ చేసి దాన్ని అభివృద్ధి పరుచుకుంటే ఇది ప్రతి సంవత్సరానికి మనకు ఒక గుర్తింపులాగా ఉంటుందని చెప్పేసి నా తరఫున ఒక చిన్న సలహా. దాన్ని పాటించడానికి మరి సర్వ సమాజ్ వాళ్ళు ముందుకు వచ్చి ప్రతి యూత్ కమిటీ వాళ్ళు ముందుకు వచ్చి దాన్ని పాటిస్తారని ఆశిస్తున్నాను. మరి ఇందాక మనం గణేష్ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం, ఎక్కడ కూడా ఇబ్బందులు రాలేని పరిస్థితి. మరి ఇప్పుడు వచ్చే ఇబ్బంది ఏంటంటే అందరికీ తెలుసు, కరోనా ప్రాబ్లం కాబట్టి. మరి నా పేరు మోహన్ పండిత్, నేను జిల్లా మత్స్యశాఖ ప్రధాన కార్యదర్శి. మేమంటుంది ఏంటంటే ఈరోజు నిమజ్జనం చేయడానికి కూడా జిల్లాల మొత్తం కూడా నేను మొన్న హైదరాబాద్ వెళ్ళా, అక్కడ కూడా మాకు ఇబ్బంది జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇప్పుడు నిమజ్జనం చేయడానికి కూడా మాకు కూడా చాలా ఇబ్బంది, ఎందుకంటే వర్షం పాత్ర ఉంది, చల్లగా నీరు ఉంటుంది కాబట్టి మేము చేయలేని పరిస్థితిలో కూడా ఉన్నాం. కానీ అతి తక్కువ ఎక్కువలో కూడా మనం గణేష్ ఇందాక బాలు మాట్లాడినట్టు, ఇంకా మిగతా సోదరులు మాట్లాడినట్టు ఏ విగ్రహాలు అయితే మనం కూర్చుండబెడుతున్నామో చిన్న చిన్న విగ్రహాలను కూర్చుండబెట్టి మరి పోలీసు బృందం కూడా పాపం మనకు కూడా సహకరిస్తూ ఉంటారు. మనం కూడా వాళ్ళకు కూడా సహకరించాల్సిందిగా మనం కూడా చేసుకోవాలి ప్రయత్నాలు. సో కాబట్టి మీరు ఇందాక అడ్వాన్స్ ఇచ్చారు అది చెప్పారు. సో కాబట్టి ఇచ్చారనుకుంటా, తీసుకుంటే మళ్ళీ వెనక్కి తీసుకుంటే కూడా బాగానే ఉంటుంది, చేస్తే కూడా బాగానే ఉంటుంది. మనం అందరికీ కాపాడుకోవాలి. రేపు ఏమవుతుందో, ఏం కోల్పోతుందో, ఏం జరుగుతుందో మనకు అయోమయంగా ఉంది. కాబట్టి దీని అందరూ కూడా మనం పాటిస్తేనే బాగుంటుంది. సంఘాల ప్రతి సంఘాల నుంచి కూడా చిన్న చిన్న విగ్రహాలు పెట్టడమే మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో భక్తులు రావడానికి, దర్శనం చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఇంట్లో ఫోటో పెట్టుకొని ఇంట్లో మొక్కుతున్నారు, ఎక్కడ ఉంటే అక్కడనే మొక్కుతున్నారు. కానీ ఇలా భక్తులు బయటికి రాలేని పరిస్థితి. మరి కాబట్టి దీని ఆలోచనలు కూడా పెట్టుకోవాలి. దయచేసి సర్వసమాజ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మత్స్యకారుల మనకు లాస్ట్ డే రోజు అన్ని గణేష్ వచ్చేసి కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం సబబు కాదనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు వాటర్లోనే నిలబడతారు, మనం అంతా ఎంజాయ్ చేసేస్తాము, వాళ్ళు మన కోసం ఎదురు చూస్తుంటారు, ఇంకా వస్తలేరు. అది నిజంగా ఈసారి వాళ్ళకు కూడా, ఎందుకంటే కరోనా ప్రతి ఒక్కరికి వాళ్ళందరూ సామాన్య జీవులే కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళు మీ యూత్ అందరికీ ప్లస్ నిఖిల్, యోగేష్ అందరికి చెప్తున్నాను, అవకాశం ఉంటే అడ్వాన్స్ రిటర్న్ తీసుకుంటే కొంచెం సంతోషకరమైన వార్తనే. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారికి నెక్స్ట్ టైం ఇంతకన్నా మంచిగా ఘనంగా చేసుకుందాం. అడ్వాన్స్ ఇచ్చినే ఉంటే పెద్ద పెద్ద గణేష్లు అలాంటివి ఏమైనా ఉంటే ఆ చుట్టుపక్కల అంటే 100 మీటర్స్ లోపల ఇంకోరైనా పెడితే మీరు కంబైన్గా చేసుకోండి. అప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు మొత్తం దేశాన్ని ఏకం చేశారు, ఇప్పుడు గల్లీలన్నీ ఏకం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఇంకా ఎవరైనా యూత్ ఏదైతే ఈ హిందూ వాహిని గణేష్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సండే రోజు మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్లో చిన్న మట్టి గణపతిని కూర్చోబెట్టి అక్కడనే నిమజ్జనం చేయాలని ఆ సందర్భంగా మీటింగ్లో డిసిజన్ తీసుకున్నాము. అదేవిధంగా పట్టణంలోని యూత్ సభ్యులు కానీ కుల సంఘాల వారు కూడా ఇదే విధంగా చిన్న గణపతులు పెట్టి యథాస్థానంలోనే నిమజ్జనం చేస్తే ప్రస్తుతం ఉన్న ఏదైతే కరోనా మహమ్మారి నుండి మన హిందూ సోదరులు ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరము దీనికి సహకరించాలని విజ్ఞప్తి. కానీ కొందరు ఈ విషయం కొంత లేటు అయిన కారణంగా పెద్ద గణపతులకు ఆర్డరు ఇచ్చిన సందర్భం ఉంది. యూత్ సభ్యులు మ్యాక్సిమం ఏదైతే ఉన్నదో మనం ఏదైతే మన ప్రాణాలని కాపాడుకునే అవకాశం చాలా ఉన్నది. కాబట్టి ఇప్పుడు పెద్ద గణపతి అనుకుంటే దానికి సంబంధించిన చందా చేయాలంటే మళ్ళా మనం బయటకు వచ్చి తిరగవలసిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో మనము గుంపులుగా బయట తిరగడం అంత మంచి సందర్భం కాదనేది నా మనవి. కాబట్టి ఏదైతే ఉన్నదో మన దగ్గర ఉన్న డబ్బుతోటి కొంత ప్రతి గణేష్ మండలి దగ్గర చిన్న గణపతి పెట్టి
నిమజ్జనం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంచెం పొరపాటుతోటి పెద్ద గణపతులకు అడ్వాన్స్ ఇచ్చిన సందర్భం ఉంటే రిక్వెస్ట్ బై రిక్వెస్ట్, లేదు అంటే మనకుండే పవర్స్ తోటి మాట్లాడి మన అమౌంట్ మనము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్సెస్ చాలా అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ప్రయత్నిద్దాం. కాకపోతే చిన్న గణపతి పెట్టేందుకు మాత్రం సాయశక్తులా ప్రయత్నిద్దాం. ఉన్నటువంటి ఐక్య కార్యాచరణ సమితిలు ఉన్నటువంటి సర్వసమాజ్ అధ్యక్షులందరూ కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనందరం కూడా ఆర్మూర్ చక్కగా ఉండాలి, ఆర్మూర్లో ఉన్నటువంటి ప్రజలందరం కూడా చాలా బాగుండాలి, ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఒకటే సార్, వాస్తవానికి ఈ పీస్ కమిటీ కొద్దిగా ముందు ఒక 15-20 రోజుల ముందు పెడితే వాస్తవ పరిస్థితులు ఏమైందంటే కొద్దిమంది యూత్ వాస్తవానికి మేము చాలా మోటివేషన్ కారణంగా చిన్న గణపతి పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో చిన్న గణపతిలో మట్టి గణపతిలో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడినట్టుంటుంది కనుక మట్టి గణపతిలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే హిందూ వాహిని కమిటీ కూడా టోటల్లీ సర్క్యులేషన్ కూడా ఈ యొక్క హిందూ ఆర్మూర్ పట్టణంలో చిన్న గణపతి మట్టి గణపతి పెట్టాలి, పెట్టిన అక్కడనే కూడా నిమజ్జనం చేయాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనందరం దానికి అనుగుణంగానే ఈసారి ఎక్కువ పెద్ద ఎత్తున మట్టి గణపతులు ప్రతిష్ఠించాలి. దయచేసి ఎవరైనా యూత్ క్లబ్స్ వాళ్ళు చాలా మటుకు వాళ్ళు వాళ్ళ ఆల్రెడీ భయం ఇవ్వడం జరిగింది. వాళ్ళు సాధ్యమైన మటుకు అందరం కూడా వారికి వాపా తీసుకునే ప్రయత్నం చేస్తాం సార్. కానీ దయచేసి మీరందరూ కొద్దిగా పెద్ద మనసుతో అన్నిటికీ ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ సార్, అట్లాగే ఇక్కడనే మున్సిపల్ పరిధిలోనే కాకుండా దయచేసి గ్రామాలలో కూడా ఎవరైనా కూడా ఇండివిజువల్ గా సంఘాల ద్వారా పెట్టుకునే పరిస్థితి ఉంటుంది కనుక దానికి కూడా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా పోలీస్ సిబ్బంది కంపల్సరీ దానికి కొద్దిగా ఎగ్జెంప్షన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఇవన్నిటికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా మీ వెన్నంటే ఉండి ఈ యొక్క కరోనా మహాన్ని ఉద్రేకించకుండా మనందరం కూడా గుంపులు వెళ్లకుండా స్వచ్ఛందంగా అందరం కూడా శాంతియుతంగా చేసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం సార్. నిర్వహించిన విషయము మా గ్రామంలో ఎటువంటి సంఘటన కరోనా విజృంభించకుండా మేము శాయశక్తులు కృషి చేస్తూ మా గ్రామంలో ఒకటే విగ్రహాన్ని నిలపడానికి నిర్ణయం తీసుకున్నాం. దీనికి మీరు కూడా సహకరిస్తారని సంతోషం. ఇంకో విషయం సార్, ఇంతకుముందు కూడా లెటర్ ఇచ్చినప్పుడు గ్రామంలో 2 గంటల వరకు వ్యాపార సముదాయం దాన్ని కూడా కంట్రోల్ చేసుకొని 10 గంటలకు మార్కెట్ బంద్ చేస్తామని కూడా నిర్ణయం తీసుకున్నాము. కానీ వేరే ఏమంటారంటే 6 నుండి కానీ మార్కెట్ కంట్రోల్ అయితే లేదు కదా, అక్కడ నుంచి కంట్రోల్ చేద్దాం. అందరికీ కూడా మీరు సహకరిస్తే మేము అదే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం, హామీ ఇస్తున్నాం సార్. యథావిధిగా జరుపుకున్నాము. కాకపోతే ప్రస్తుత ప్రభావంతో మనందరం ఆరోగ్యంగా బాగుండాలని ఈ విధంగా మనము అందరము ప్రతి ఒక్కరు ఇంతకుముందు మన నూట్ల శ్రీనివాసరావు అన్న గారు చెప్పారు, చిన్న పెద్ద గణపతి అడ్వాన్స్ ఇది అని చెప్పి కొద్దిగా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి. ఒక్కరికి పర్మిషన్ ఇస్తే వేరే వాళ్ళు కూడా, ఒక యూత్కి పర్మిషన్ ఇస్తే ఇంకో యూత్ వాళ్ళు కూడా కొట్లాడే పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, మాకెందుకు ఇవ్వలేదు అనే పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం అందరము ఆలోచించి దయచేసి ప్రతి ఒక్కరు అడ్వాన్స్ ఇచ్చిన వారు కూడా ఏదో దైవ భక్తితోటి అందరము నిమజ్జనం చేసినా చేయకుండా అంతా భగవంతుడికే గుర్తు. భగవంతుడికి నిమజ్జనం చేసినామనుకోని అడ్వాన్స్ని ఏదో విధంగా మీరు ₹1 వేసుకున్నా విరమించుకొని మనం అందరూ ఆరోగ్యవంతులు ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ప్రతి సంవత్సరం కంటే ఘనంగా చేసుకొని మన పోలీసు బృందానికి కూడా సహకరించుకొని అందరి తరపు నుంచి సహకరించుకొని ఇంతకంటే ఘనంగా చేసుకొని ఒక పర్మిషన్ ఇచ్చి ఇంకోళ్ళకి లేకుంటే గొడవలు అవుతాయి. ఎందుకంటే మనంతా మనం గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన పోలీసు బృందానికి మా విలేజ్లో ఒకే గణపతి పెట్టాలని నిర్ణయించుకున్నాను.
నిమజ్జనం ఎన్ని రోజులు చేస్తాం? నిమజ్జనం 5 రోజులు 5 days అయితే చేస్తాము. అది ఒకే గణపతి పెట్టాలని చెప్పి మా విలేజ్ కమిటీ నుంచి తీర్మానం చేశాము. థ్యాంక్ యూ. ఎక్స్ ఎంపీటీసీ మామిడిపల్లి. నేను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సరస్వతి పెద్ద మనుషులు, అదేవిధంగా యూత్ సభ్యులు అందరికి కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కరోనా పరిస్థితులలో మనమందరం కూడా ప్రతి సంవత్సరము గణేశోత్సవాలను చాలా వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడున్నటువంటి కరోనా పరిస్థితులలో మనము ఈ ఉత్సవాలకు దూరంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మా మామిడిపల్లి గ్రామ పరిధి నుంచి ఒకే ఒక్క గణపతిని నిర్ణయించాలని చెప్పేసి మేము మొట్టమొదటిగా నిర్ణయం తీసుకున్నది మేమే అని చెప్పేసి చాలా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఫస్ట్ మేము చేసిన తర్వాతనే ఇప్పుడు మేము రోజు పేపర్లో చూస్తున్నాం, ప్రతి ఒక్క గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు ఒకే ఒక్క గణపతిని నిర్వహించుకుంటామని చెప్పేసి ఏర్పాటు చేస్తామని చెప్పేసి పేపర్లో ప్రతిరోజు చూస్తున్నాం. అంటే ఫస్ట్ మేమే చేసినామని చెప్పేసి నాకైతే తెలుసు, పక్క అవగాహన ఉంది నాకు ఈ విషయం పైన. అయితే మనం కొంతమంది యూత్ సభ్యులు అయితే అడ్వాన్స్ ఇచ్చేసిన అటువంటి డబ్బులను మళ్ళీ తిరిగి తీసుకొని ఇదివరకు సిఎస్ఆర్ గారు చెప్పినట్టు కోవిడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా డబ్బు రూపంలో కానీ వస్తు రూపంలో కానీ వారికి ఏదైనా సేవ చేసే విధంగా వాడుకుంటే బాగుంటుందని చెప్పేసి సార్ గుర్తు చేయడం జరిగింది. మరి ఆ విషయంలో మీరు ఏదైనా ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక గణపతి పెడితే మిగతా యూత్ సభ్యులందరూ కూడా మాకెందుకు అవకాశం ఇయ్యారు, మేము ఒక్కడే గణపతి పెడతాం కదా, మా గంటలో పెట్టుకుంటాం కదా అని చెప్పేసి అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందరం కలిపి ఒకే ఒక గణపతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటే బాగుంటుంది. దానివల్ల మనము మన గ్రామాన్ని, మన ఇంటిని అందరం కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండే విధంగా అవకాశం అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ సహకరిస్తే బాగుంటుంది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. కాబట్టి చేస్తాం. కానీ మీరు ఏమైనా అవకాశం ఇస్తే ఇంకా అవసరమైతే 9 రోజులు కావచ్చు, లేదంటే 5 రోజులకే మీరు నిర్ణయించిన డేట్కు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. శ్రీరామ్ సార్ గారికి మరియు సార్ ఇప్పటివరకు పెరిగేట్ కొటార్మూర్ మామిడిపల్లి వీడీసీ అధ్యక్షులు మాట్లాడారు సార్. కొటార్మూర్ వాళ్ళు వాళ్ళ గ్రామం మొత్తం కలిపేసి పెరిగేట్ చౌరస్తాలో ఉన్నటువంటి హనుమాన్ మందిరంలో ఒకే గణేష్ని ఏర్పాటు చేస్తామని చెప్పి నిర్ణయించుకున్నారు సార్. వాళ్ళు మనం ఎప్పుడు చెప్తే అప్పుడు నిమజ్జనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. అలాగే పెరిగేట్ గ్రామ కమిటీ అధ్యక్షుల వారు మాట్లాడారు సార్. ఇప్పటివరకు వాళ్ళు కూడా వాళ్ళ పెరిగేట్ గ్రామానికి సంబంధించి కేవలం ఒకే గణేష్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పి మాట ఇచ్చినారు సార్. మామిడిపల్లి గ్రామ కమిటీ నుంచి కూడా వాళ్ళు ఒకే గణేష్ని డిఫెక్టర్ స్కూల్లో పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా మాట ఇచ్చింది సార్. వాళ్ళు కూడా ఎప్పుడు నిమజ్జనం పోలీస్ శాఖ కానీ ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే దాని ప్రకారం నిమజ్జనం డిసైడ్ చేసామని చెప్పి సార్. కొంతమంది యూత్ సార్ అంటే బాలు వీళ్ళందరూ కూడా యోగేష్ మన నిఖిల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఒక 15 రోజుల ముందు పెట్టుంటే మేము అడ్వాన్స్ ఇచ్చేది కాకుండా కదా సార్ అన్నట్టు వాళ్ళు అభిప్రాయం తెలిపినారు సార్. ఇప్పటివరకు ఇది జరిగింది సార్ మీటింగ్లో. ఇంకా పెద్దవాళ్ళు ఇంకెవరైనా ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళంటే మీ శ్రీనివాస్ రెడ్డి నూతన శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిందో రాజు గారు మాట్లాడింది సార్, హిందూ ఆయన ప్రెసిడెంట్. వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ కొంతమంది అడ్వాన్స్ ఇచ్చినారు సార్, ముందు పెట్టుకుంటే బాగుంటుంది. ప్లస్ వాళ్ళ సజెషన్ ఏంటంటే మట్టి గణపతి పెట్టుకొని అక్కడే నిమజ్జనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా సలహా ఇచ్చినారు సార్. ఇంకెవరైనా పెద్ద మనుషులు ముందుకు వచ్చి అట్లాగే కోషెడ్డి గారు మాట్లాడింది సార్. తాడ్వాడ్ కౌన్సిల్ నుంచి రిప్రజెంటేటివ్ వచ్చినారు సార్. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒకే గణేష్ పెడతామని చెప్పి నిర్ణయించుకున్నారు సార్. ఇప్పుడు ఇదంతా లెఫ్ట్ ఇదంతా హౌసింగ్ బోర్డ్ కాలేదు సార్. వాళ్ళు కూడా ఒకటే గణేష్ పెట్టుకుందామని నిర్ణయించుకున్నారు సార్. ఇంకెవరైనా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు వివిధ కుల సభ్యులందరికీ నా తరఫున మరియు మా పద్మశాలి కుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయితే మా 5వ తరఫు సార్, నేను పద్మశాలి టౌన్ బాడీ క్యాషియర్ సార్, అట్లాగే లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుని సార్. అయితే నిన్ననే మా మీటింగ్లో మేము నిర్ణయించుకున్నాం సార్, 5వ తరఫు అంటే జిరాత్ నగర్ సార్. ఆ జిరాత్ నగర్లో ఎట్లాంటి ఆర్భాటాలు లేకుండా, భోజనాలు లేకుండా అక్కడనే మట్టి గణపతి కూర్చుండబెట్టి అక్కడిని నిమజ్జనం చేద్దాం అనుకున్నాము. అయితే ఒక ఇద్దరు ఏమన్నారంటే గుట్టెంకి వెళ్ళి తీసుకుపోయి నిమజ్జనం చేసేద్దాం, ఈ ఊర్లోకి వెళ్ళొద్దని అట్లా డిసైడ్ చేసినాం సార్. ఇంకొక విషయం ఏంటంటే హనుమాన్ క్లబ్స్లో నేను ఒక మెంబర్నే సార్ జిరాత్ నగర్లో. అక్కడ సుగా మా చుట్టుపక్కలనే ఒక 8 గణపతులు కూర్చుంటాయి సార్ మా చుట్టుపక్కల, అంటే ఆ ఏరియాలో బీజేపీ జెండా దగ్గర. అయితే మేము అందరిని పిలిచి ఏం చేద్దామని అనుకుంటున్నాం సార్. అందరం కలిసి ఒక హనుమాన్ మందిరంలోనే
ఒక్కటే గణపతి కూర్చుండబెడదామని ఆలోచన ఉన్నది. అయితే స్థానిక కౌన్సిలర్ కాంగ్రెస్ గారు ఒకసారి చెప్పేసి మీరు అవసరం ఉంటే మీరు వచ్చి ఏదైతే చిన్న గ్రూపులు ఉన్నారో వాళ్ళతో చెప్పేసి హనుమాన్ మందిరంలో ఒక్కటే కూర్చుండబెడదామని డిసైడ్ చేసాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినాం. వివిధ రాజకీయ పక్షాలు ఉన్నాయి. మనం ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనమందరం కూడా హిందూ బంధువులం. మొన్ననే ఒక సంఘటన జరిగింది. దాని విషయంలో నేను రాఘవేంద్ర సార్ గారిని గట్టిగానే మాట చెప్పాను. సార్ బక్రీద్ సందర్భంగా పీస్ మీటింగ్ పెట్టండి సార్, దయచేసి ఒక సంఘటన జరిగింది, దాని విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపి వాళ్ళని పట్టుకోవాలి సార్, దాని విషయంలో శాంతి కమిటీ మీటింగ్ పెట్టండి సార్ అని చెప్తే మరి వాళ్ళు ఏం చేశారో వాళ్ళకే తెలుసు. మరి ఎందుకు గణపతి చవితి విషయంలోనే శాంతి మీటింగ్ పెడుతున్నారు? దయచేసి నేను చెప్పేది ఏంటంటే గణపతులు పెట్టండి వద్దను, కానీ మనం గణపతి ఎందుకు పెడుతున్న విషయం కూడా మర్చిపోవద్దు. ఎవరికి నష్టం జరగని విధంగా ఉండడానికే మనం ఉత్సవాలు. హిందూ పండుగలు అంటేనే ఎవరికి నష్టం జరగవు. మరి మన కారణంగా 10 మందికి నష్టం జరగాలన్నా జరగద్దా? జరగకూడదు అనుకుంటే మనం అందరం కూడా ఆలోచించి గణపతి పెడదాం. కానీ కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటిద్దాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. పాటించకుంటే గణపతి పెట్టి కూడా లాభం లేదండి. భక్తి శ్రద్ధలు ఖచ్చితంగా ఉండాల్సిందే. భక్తి శ్రద్ధ లేకుండా గణపతి పెట్టడం కూడా కరెక్ట్ కాదు. నేనేమనుకున్నా అంటే భక్తి శ్రద్ధలు తక్కువయ్యాయేమో, కోవిడ్ వచ్చిందేమో అనుకుంటున్నా. మనం నిరూపిద్దాం. ఈసారి భక్తి శ్రద్ధలతో గణపతి పెడదాం. సాధ్యమైనంత వరకు ఒకే దగ్గర నిమజ్జనం చేసే ప్రయత్నం చేద్దాం. నిమజ్జనం చేసే అవకాశం లేనటి వాళ్ళు ఇప్పుడే అన్నయ్య చెప్పినట్టు గోల్బంగనే ప్రధానం కాకుండా గుట్టెంక నుంచి వెళ్ళి కూడా నిమజ్జనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈసారి మాత్రం మనం అందరం కూడా అన్ని శాఖల వారికి కోఆపరేట్ చేద్దాం, సహకరిద్దాం అందరికీ కూడా. నెక్స్ట్ ఇయర్ మనం ఇష్టం ఉన్నట్టు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మాత్రం కొందరు చందాలు చేశారు అంటున్నారు. తప్పకుండా చందాలు చేసిన వాళ్ళు రిటర్న్ ఇవ్వకండి. పెద్ద గణపతి ఎందుకు? 9 ఫీట్ల 10 ఫీట్ల గణపతి ఎందుకండి? 1 ఫీట్ 2 ఫీట్ గణపతి తీసుకురండి, ఖచ్చితంగా కూర్చుండబెట్టండి. కోవిడ్ బాధితులకు ఆదుకోండి. ఆ చందాలను కోవిడ్ బాధితులకు సహకరించండి. వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే, అవసరం ఉంటే ఆదుకోండి. ఆ ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను చిన్నప్పుడు 7th క్లాస్లో ఒక ఇంగ్లీష్ బుక్స్లో చదువుకున్నాను. అతను నిద్రలో పండుకుంటే ఒక దేవత వస్తుంది. నువ్వు ఎప్పుడు సమాజానికి సేవ చేస్తుంటావు, నీ పేరు లేదు, దేవుడి లిస్టులో నీ పేరు లేదు అనేటువంటిది ఉంటుంది. కానీ తెల్లారి మళ్ళీ అదే దేవత అతని కళ్ళలో వచ్చి చెప్తుంది, ఫస్ట్ నీ పేరే ఉంది, ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ. కాబట్టి మనము వ్యక్తులందరం గట్టిగా ఉండి ఆరోగ్యంగా ఉంటే ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవచ్చు. కాబట్టి పండుగని జరుపుకోవద్దు అని మాత్రం నేను అనను. అందరం ఖచ్చితంగా పెట్టుకుందాం. అది గలికి 1 పెడతారా, గలికి 10 పెడతారా, అది మన ఇష్టం, మన పండుగ. దానికి ఎవరు నిర్బంధం చేయరు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్వేతపత్రం విడుదల చేయలేదు. గణపతి పండుగకు హిందువులు ఎవరు చేసుకోవద్దు అనేటువంటి శ్వేతపత్రం విడుదల చేయలేదు. కాబట్టి ఇది మనం సమన్వయంగా శాంతియుతంగా చేసుకుంటున్నటువంటి మన ఇల్లు, మన గ్రామం బాగుండాలన్న ఆలోచనతో మనం పెట్టుకున్నటువంటి మీటింగ్. కాబట్టి మనం అందరం కూడా ఆల్ డిపార్ట్మెంట్స్కు సహకరిస్తూ గణపతి కార్యక్రమాలు చేద్దాం. నిమజ్జనం కూడా అంటే మీరు పెట్టేటటువంటి గణపతి ఎక్కడ ఉందో దయచేసి ఒకే పంతులు, ఆ పంతులే ఈత ప్రసాదాలు కూడా అవసరం లేదు, ఎవరికి ఇచ్చే అవసరం లేదు, అంగు ఆర్భాటాలు అవసరం లేదు, నిమజ్జనానికి డీజేలు పెట్టి పోయేంత అవసరమూ లేదు. మనమే 4 కలిసి ప్రశాంతంగా ఈసారి నిమజ్జనం చేద్దాం. ఈసారి మాత్రం కోవిడ్ కారణంగా మనమందరం ఈ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన గ్రామంలో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఈ కోవిడ్ బారిన చాలా మంది చిన్న పిల్లలకు, పెద్ద వ్యక్తులు చాలా మంది చనిపోతున్నారు. ఆ భగవద్గీత దయ వల్లనో మరి మోడీ సాబ్ కారణంగానో అంతో కొంత కరోనా కట్టదిట్టంగా ఉంది. ఇంకా ఈ సభను దృష్టిలో పెట్టుకొని ఇంకో విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఏంటంటే కోవిడ్ ఉన్నా లేదు, మొన్ననే నేను గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాను. నేను కూడా కోవిడ్ పరీక్ష చేయించుకుందామని పోయాను, చేయించుకున్నాను. ఒక వ్యక్తి వచ్చిండు. ఆ డాక్టర్ ఏమంటారంటే, అది నీకు ఏం లక్షణాలు పోయి కొండ్రి అంటాడు. కానీ చివరికి ఒక టీఆర్ఎస్ కౌన్సిలర్ అక్కడికి వచ్చి
చెప్పే వరకు అతని కోవిడ్ నిర్ధారణ చేయలేదు. ఒక టీఆర్ఎస్ కౌన్సిలర్ వచ్చి అతను చెప్పాల్సి వచ్చింది డాక్టర్ సార్ కోవిడ్ నిర్ధారణ చేయండి సార్ అంటే అప్పుడు చేసిన అంటే పరిస్థితి ఎలా ఉంది అంటే అరే నాకు జ్వరం వస్తున్నదండి నాకు చేయండి అంటే నీకు ఏం లేదండి మామూలు జ్వరం వెళ్ళిపోండి అంటున్నారు తప్ప చేయట్లేదు. నీటి మీద కూడా దృష్టిలో పెట్టాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ జరగకూడదు. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే మన కారణంగా ఎవరు ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఈసారి మనం అందరం కూడా గణపతి ఉత్సవాలలో పాల్గొందాం. అన్నీ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, నేను ఎవరికి కూడా చెప్పాను కదా మీరు పెట్టకూడదు అని మాత్రమే చెప్పాను. ఇది మన పండుగ పెట్టుకుందాం కానీ జాగ్రత్తలు తీసుకుందాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుస్తాం. 26 కులాల నుంచి మేము రావడం జరిగింది. అట్లనే ఆ సర్వసభ అధ్యక్షులకు బెనిఫిట్ కోటాను పెట్టింది. వాటికి సర్వసభ అధ్యక్షులకు మరియు యూత్ సభ్యులకు అట్లనే హిందూ వాహిని ప్రెసిడెంట్ గారికి కౌన్సిలర్ గారికి మీకు తెలియదేమనగా మా 26 కులాల నుంచి ఇంకా తీర్మానం అనుకుంటున్నాం. ఎక్కడైతే ఎవరైతే కూర్చుండే పెడతారో అక్కడ మట్టి గణపతి కూర్చుండే పెట్టి దాన్ని ఏదైనా అక్కడి స్థలంలో దాన్ని నిమగ్నం చేసి పోలీస్ శాఖ వారి సూచన మేరకు మనం అనుసంధానించి దాని బాధ్యతను మనం కూడా మన బాధ్యతగా నిర్వహిద్దామని కోరుకుంటున్నాం. అందరికీ ఇక్కడ రాజకీయ నాయకులకు కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. మా బాబు చెప్తుండే బ్రిటిషోడు ఈ లంజగోడికి రోడ్డు చైనా లెక్క ఎలుకల బీమా చెప్తున్నాడు. ఆ ఎలుకలు సూచించి పంపుతున్నాడు ఊరుకున్నాడు. అవి కరెక్ట్ ఇవ్వదు అన్నిటికీ బీమా వస్తుండే. అయితే ఇళ్ళలో పడితే అది పలికిపోతుండే. పలిపోయి పురుగులై చచ్చిపోతుంది. అది గొండిలతుండే గోళ్ళతో చచ్చిపోతుంది. దాన్ని మన బాబులు ఏం చేసి పోతుంది గుడిసెలు వేసుకున్నారు వేరే వేరే ఊళ్ళలో. కండపిల్ల పోయి దుబ్బకు హనుమాన్ల కాడ మాలసింహ కాడ ఇట్లా గుడిసెలు వేసుకొని మన బతికింది మన పుట్టించింది. మనకి కూడా ఇప్పుడు కరోనా కాబట్టి మనం బతికి మన పిల్లలకు బతికియాలి. మనం దాన్ని ఇప్పుడు మనం ఏమి గణపతి పెద్ద జాడపండుగ వేసిన మొన్న చిన్నగా తీసుకోపోయినా జాడపండుగ పెద్దగా చేయలేదు. మొన్న బియ్యం ఇచ్చుడు 3 జాగాలు పెట్టినాం. పంతులో పిలిచినా మాట్లాడినా నేను నడిచిన గుడి కాడ ఒకటి, జెండా గుడి ఒకటి, మనమల కాడ ఒకటి. పబ్లిక్ ఏమో ఇదే మంచిగా అంటారు. ఎందుకంటే అక్కడ వెళ్ళిపోవడం పోలీసులో కరోనా తెలియదు. నేను అడ్వాన్స్ సోదరుడు ఏమంటే అడ్వాన్స్ ఇచ్చినాడు. బాబు నీ అడ్వాన్స్ ఎక్కడా పానం ఎక్కడా అడ్వాన్స్ అడిగితే కొన్ని ఇవ్వాలి మునిగిపోని ఒక్కసారి కాపాడదాం. కాపాడి గల్లిపోటు లేకపోతే గల్లీ వాడుకోటు ఇట్లా పెట్టుకొని ఒక్కసారి కాపాడి మన బద్దము మన పిల్ల బతికిద్దాం. ఆ పెద్ద మనసు కాపాడబడి మనం కూడా కూర్చుంటుంది పుట్టకపోదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి అందరికి పేరు పేరు చెప్తున్నా ఒక్క సంవత్సరం కాపాడుకుందాం. మనం కాపాడుకోండి. జాండాకి అసలు ఊళ్ళో దింపలే దింపేది పెద్ద పండుగది. ఓ జత్ర పెట్టి ఏం పెట్టి రమ్మ తీసుకపోయినా సీఐ గారితో మాట్లాడి తీసుకపోయినాం. జాండా 10 బియ్యం కూడా సీఐతో మాట్లాడి పెట్టేసినాం. అట్లనే దయచేసి ఒక్కొక్కరు నేను చెప్తున్న పిల్లగాళ్ళకి కూడా అడ్వాన్స్ ఎక్క కాదు బాబు, అడ్వాన్స్ అవకాశం బతికే బలసాన్ని బతకాల్సి బతుకుంటే ఆ అడ్వాన్స్ విషయం దృష్టిలో పెట్టుకోక మంచిగా ఒక గల్లి కోట వాడి కూడా పెట్టి మా చిన్నగా పూజలు చేసుకొని తీసుకపోదాం. అందరికి పేరు పేరు నమస్కారం. కొంచెం పాటించుకుని అందరు కలిసి దయచేసి పార్టీలకు అతీతంగా కరోనాను కట్టడి చేయడానికి ఒక అడుగు ముందుకు వేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది పోలీస్ శాఖ వారు. దీనికి ఎలాంటి పార్టీ సంబంధం లేదు, ఇలాంటి రాజకీయ సంబంధం లేదు. వాస్తవంగా నాకు తెలిసినంత మటుకు గణేష్ ఉత్సవాలన్నీ ఒక యూత్ కమిటీ ద్వారా జరుగుతూ ఉంటాయి. ఆ యూత్లో ఒక పార్టీకి సంబంధించిన ఒక యూత్, ఒక పార్టీకి సంబంధించిన ఒక యూత్ మనం చేసాగినట్టుగా పెద్ద బజార్లో మినిమం 10-12 గంటలు లైన్తో నిలబెడుతూ ఉంటాయి. అది వాళ్ళ యూత్ వాళ్ళ టెంపో చూయించుకోవడానికి, స్ట్రెంత్ చూయించుకోవడానికి ఆ గణపతులు తప్ప ఆ ఉత్సవాలు గణపతి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధల కంటే ఒక స్టేటస్ చూపించుకోవడానికి ఒక సింబాలిక్గా అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ స్టేటస్ చూపించాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి ఈ గణపతి ఉత్సవాలు 100% సర్వ సమాజ్ వాళ్ళు బాధ్యత తీసుకొని సర్వ సమాజ్ వాళ్ళ ఆధ్వర్యంలో మన ఆర్మూరులో సర్వ సమాజ్ ఉంది, ఒక పెద్ద సమాజ్ ఉంది. దాంట్లో మనం పట్టణ వాళ్ళు ఉంటాం, ప్లస్ మనం కాపు వాళ్ళు ఒక మేజర్ ఉంటుంది. మన రవి అన్న వాళ్ళ అతనికి 26 కులాలు ఉన్నాయన్న. మనమందరము కులం ప్రాతిపాదికన ఒక్కొక్కరికి అవకాశం ఇద్దామా?
ఏరియా వైజ్ తీద్దామని చెప్పేసి మీరు సర్వసమాజ్ వాళ్ళు డిసైడ్ చేసి పెద్ద మనుషుల ద్వారానే గణపతులు కూర్చుని పెట్టి ఈ ఒక్కసారి ఎలాంటి డీజే లేకుండా భక్తి శ్రద్ధలతోనే భజన కార్యక్రమాలతోనే గణేష్ ఉత్సవాలు నిర్వహించి ఎలాంటి అన్నదాన కార్యక్రమాలు కూడా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే మన కరోనా లాక్డౌన్ పీరియడ్లో టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అన్నదాన కార్యక్రమాలు పెడితే అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయించుకోలేకపోయినాం. వాళ్ళు సోషల్ డిస్టెన్స్ అంటే కరోనా గురించి భయపడట్లేదు. వాళ్ళు ఆ అన్నం కోసం ఒకరి మీద ఒకరు పడుకుంటూ ఆనందించడానికి వచ్చింది. ఎవరికి కరోనా ఉందో ఎవరిలో కరోనా ఉందో తెలియదు. మనం అనుకున్నది ఒక్కటి అక్కడ అయింది. కరోనా కట్టడి చేయాలా, ఆకలితో చావద్దని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటే అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఈ ఉత్సవాలు సర్వసమాజ్ వాళ్ళు బాధ్యత తీసుకొని ఎవరి కులానికి కూడా తక్కువ చేయకుండా మనమే డిసైడ్ చేసి మన క్యాస్ట్ ఉంది, మన క్యాస్ట్ వైజ్గా మనం ఒక ఇన్ని డిసైడ్ చేసుకుంటూ అది కూడా పెద్దల ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. యూత్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ కరోనా మహమ్మారి పోయిన తర్వాత యూత్ ద్వారా మనం హంగామా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఈ రకంగా చేసి శాంతిపూర్వకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్టు శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడికి వచ్చిన సర్వసమాజ్ అధ్యక్షులు పుర ప్రముఖులు గౌరవ మనుషులందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తూ, మనకందరికీ తెలుసు మన హిందూ ధర్మం ప్రకారము విఘ్నేశ్వరుడిని ఎందుకు వస్తున్న విఘ్నాలు తొలగిపోవాలని. అయితే అప్పుడు స్వతంత్ర ఈ గణపతి ఉత్సవాలను మనం ఎందుకు చెప్తున్నాం అంటే అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే మన స్వతంత్ర ఉద్యమం కోసం మనం బ్రిటిష్ వారు మనని కలవనీయకుండా ఎక్కడైతే కలిసి మనం నీటికి వెళ్తే కష్టమవుతున్న ఉద్దేశంతో ఈ యొక్క గణపతి ఉత్సవాలని జరుపుకుంటూ మనం స్వతంత్ర ఉద్యమంలో ఎట్లా పోవాలనే ఒక రూపకల్పన చేసుకుంటూ ఈ గణేష్ ఉద్యమాన్ని మనం అప్పుడు నడుచుకుంటూ పోతే ఆనవాయితీగా వస్తున్నది, అట్లనే చేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే భారతదేశంలో కాకుండా ప్రపంచం మొత్తం కూడా కరోనా అనే వ్యాధి ఏం చేస్తుందంటే విలయతాండం చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దీనికి బాధితులు ఉన్నారు. కానీ మన దేశంకి వచ్చేసరికి ఇప్పుడు మన దేశంలో ఈ వినాయక పండుగ అనేది మనం హిందువులం జరుపుకుంటాం. విఘ్నేశ్వరుడిని ఏదైనా మనకు విఘ్నాలు ఉంటే ఆ విఘ్నాలు తొలగిపోవాలి. అయితే ఈసారి ఏదైతే మనం చేసుకుంటామో ఆ పండుగని కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటిస్తాం. ఏదైతే పూజా కార్యక్రమాలు తప్పితే మిగతా ఏవైతే ఉన్నాయో ఆర్భాటాలకు పోకుండా ఆ యొక్క కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మన గవర్నమెంట్ ఏదైతే గైడ్లైన్స్ ఉంటుందో ఆ గైడ్లైన్స్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇప్పుడు ఒక యూత్ ఏమంటున్నామంటే గణపతి పెట్టాలి కానీ పెట్టద్దు అని మనం అనాలి. కానీ పెట్టిన తర్వాత ఏమంటున్నామంటే కొత్త దానాన్ని తీసుకుందాం. మనం ఏదైతే కోవిడ్ నిబంధనలుగా గల్లీలో కానీ ఆ దాంట్లో కానీ మనం ఇది చేస్తూ కోవిడ్ నివారణ చర్యలను మనం చైతన్యవంతం చేస్తూ ఆ యొక్క యూత్ క్లబ్ కానీ వాళ్ళు కానీ చిన్న గణపతిని పెట్టేసి, ఎందుకంటే గణపతి అనేది మనం పెద్దదా చిన్నదాని కాకుండా మనం ఉత్సవం చిన్న జరుపుకుంటున్నామా లేదనేది ముఖ్యం. కాబట్టి గణపతిని పెట్టుకొనే మనము ఈ యొక్క కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తూ పోలీస్ అధికారులకు సహకరిస్తూ నిమజ్జనం కూడా ఏదైతే సార్ మా ఉద్దేశం ఏంటంటే ఏదైతే నిమజ్జనం ఉన్నదో అది డైరెక్ట్ కాకుండా మనం గుండ్ల చెర్లు ఏదైతే చేస్తామో అక్కడ ఏర్పాట్లు చేస్తున్న చిన్నగా వాళ్ళని తీసుకెళ్ళేసి డైరెక్ట్ వెళ్ళి ఏదో ర్యాలీ ప్రొసిషన్ లోపల కాకుండా వాళ్ళు చేసుకునేటట్లు మనం ఇది ఒకటే దగ్గర చేసి ఏదో కట్టడి చేసినట్టు చేస్తే భయం అవుతుంది. అంటే పండుగ జరుపుకోలేని భావం కాకుండా పండుగ వాతావరణమే ఉండేటట్లు ఇతరులకు ఇబ్బంది లేని విధంగా మనం చేసుకుందామని దీనికి మున్సిపల్ సిబ్బంది వాళ్ళు ఇక్కడ రావాల్సి ఉండే. మరి వాళ్ళు ఎవరు కూడా మా అధికారులు మున్సిపల్ అధికారులు కనబడతలేరు. వాళ్ళు కూడా రాలేదు సార్. నెక్స్ట్ ఎవరికి ఇబ్బంది లేకుండా డెఫినెట్గా మన కుటుంబాన్ని రక్షిస్తూనే మన సమాజంలో మన ఇతరులకు కూడా మనతో చెడు కాకుండా ఈ వ్యాధి అనేది ఏంటంటే ఎట్లా వస్తుందో తెలియదు. కాబట్టి మనము దాన్ని పాటిస్తూనే మన పండుగను కూడా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కరోనా గురించి అదేవిధంగా మీరు ఇచ్చిన అడ్వాన్స్ని పెద్ద గణపతి కాకుండా మామూలుగా 2 ఫీట్ల గణపతి తీసుకొని మట్టిదా ఏదైనా కానీ సామ్యయుతంగా మన ఆర్మూర్ ప్రజలని కాపాడుకోవడానికి మనమందరూ సహకరించి ఈ వినాయక చవితిని జయప్రదం చేసుకుంటూ చిన్న గణపతులను తీసుకొని కుల సంఘాల వారి అయినా యూత్ సంఘాల వారి అయినా ఎలాగైనా సరే
మనము ఈ కోవిడ్ బారి నుండి పడడానికి శాంతియుతంగా చేసి అందరూ కలిసి మంచిగా ఉండడానికి, మన ఆర్మూర్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడానికి నేను కోరుకుంటున్నా. మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వినాయక చవితి కోఆర్డినేషన్ కోసం ఈ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేదికలు అలంకరించిన పోలీస్ శాఖ వారికి, అలాగే మన సర్వ సమాజ్ ఆర్మూర్ సర్కిట్ మాడిపల్లి కొటార్ము, అలాగే యువజన సమాజ సభ్యులు, కుల సంఘాల సభ్యులు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను పడాలి గణేష్ సభ్య సమాజ్ ప్రెసిడెంట్. అయితే ఈ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇంతకుముందు కోఆర్డినేషన్ కమిటీ అంటే పీస్ కమిటీ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దాన్ని మార్చేసి ఈ కోఆర్డినేషన్ కమిటీని పెట్టేసి మా యొక్క అభిప్రాయాలు తెలుసుకొని తర్వాత పీస్ కమిటీ వారికి పెట్టడం మంచి జరిగింది. గత సంవత్సరమే ఈ మాట చెప్పేసి పీస్ కమిటీ అంటే కాకపోతే కోఆర్డినేషన్ కమిటీ అని వారు చెప్పడం జరిగింది. అందుకోసం మా అందరూ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు కాబట్టి చాలా మంచిది. మన వినాయక చవితి ఇప్పుడు 22 తారీఖున మనకు గణపతి చవితి మనకు ఉంటుంది. ఫస్ట్ నాడు నిమజ్జనం ఉంటుంది. ఆల్రెడీ తెలుసు మా ఆర్మూర్లో ఎప్పుడు ఏ గొడవలు ఉండవన్నీ పీస్ఫుల్గానే ఉంటుంది. కాకపోతే ఈసారి ఎందుకు ఇంకోసారి మన అంటే అందరి అభిప్రాయం తీసుకుంటున్నామంటే కోవిడ్ ఉంది కాబట్టి దానికి ముందు జాగ్రత్త చర్యగా అంటే మేము రాత్రులు పోయే బదులు ప్రొద్దున ఎందుకు తీస్తే బాగుండదు, మన మీద ఉంటుంది. ఇప్పుడు పెరిగిన వాళ్ళు మాడిపల్లి వాళ్ళు సార్ మేము 5 రోజులకే తీసుకుంటామని ఆల్రెడీ మేము కూడా ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటుంది. ఎందుకంటే 10 రోజులు 12 రోజుల పండుగ భజన కార్యక్రమాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందరూ భక్తి శ్రద్ధతో చేస్తారు కాబట్టి విఘ్నేశ్వరుని చాలామంది నమ్ముతారు. ప్రతి పని అర్థంతోనే ప్రారంభిస్తారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా అందరూ భక్తి శ్రద్ధతో చేయాలంటే అందరి యొక్క సమన్వయం కావాలి. కాబట్టి అందరి కోఆర్డినేషన్తో అందరి సమన్వయంతో మనం తొందరగా అంటే రాత్రుల వరకు కాకుండా ఖచ్చితంగా గణపతి కుండబెట్టుడే, కాకపోతే నిమజ్జనం అనేది తొందరగా చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా రిలాక్స్గా ఉంటుంది. ఎందుకంటే కష్టపడేది మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి పొద్దున్న దాకా రాత్రి దాకా నడుండి అనుకుంటా సతాయించుకుంటా పోతే అటువంటి పరిస్థితి రాకుండా అందరూ తొందరగా నిమజ్జనం చేసి ఎవరికి లేకపోతే ఎందుకంటే బతికుంటే బతిసాగంతి బతకచ్చు అని చెప్పి ఒక సామెత ఉంది. ఈ పరిస్థితి అట్లా ఉంది. ఇవాళ మా సెక్రటరీ గారు ఎక్స్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు నిన్నటి దాకా బాగుండే, ఇప్పుడు ప్రొద్దున నాతో మాట్లాడి 8 గంటలకు ఇప్పుడు 10 గంటలకు చనిపోయింది నిజామాబాద్. దయచేసి అందరూ కోవిడ్ యొక్క నియమాలను పాటిస్తూ ఎవరైనా కానీ దయచేసి అంటే జిడ్డుకు పోకుండా తొందరగా గణపతులను నిమజ్జనం చేయడానికి ప్రయత్నం చేసి కూర్చుండబెట్టి నిమజ్జన ప్రయత్నం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మేము కూడా క్షత్రియ సమాజంలో మేము కూడా సహకారం అందిస్తామని చెప్పేసి అందరికీ కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు. అనే విషయంలోనే మాట్లాడుతూ కానీ విషయం ఏంటంటే గణేష్ పెడితే గల్లీకి ఒకటి పెట్టాలని చెప్పి చెప్తున్నారు. ఒకటి పెడితే ఆ గల్లీలో ఉన్నటువంటి 3000 జనాభా ఒక్క దగ్గరికి వస్తారు. దాంట్లో కోవిడ్ నియమాలు ఎట్లా పాటిస్తారు? 3000 మంది ఒక్క దగ్గరికి వస్తే ప్రాబ్లం అవుతుంది. సో ఒకటి కాకుండా 4 పెట్టినా 5 పెట్టినా ఇబ్బంది ఏం లేదు. ఎన్ని పెట్టాలనేది కూడా మనం ఆలోచన చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత చుట్టుముట్టు విలేజ్లలో తీర్మానాలు చేస్తారు సార్. ఏమని గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు కానీ లేదంటే పాలకవర్గం వాళ్ళు కానీ తీర్మానాలు చేస్తారు. ఒకటే పెట్టాలి టీడీసీ వాళ్ళు. అందులో కూడా 3000 నుంచి 5000 వరకు జనాభా ఉంటుంది. అందరూ కలిసి ఒక దగ్గరికి రాలేని పరిస్థితి ఉంటుంది. మనకు 3 రోజుల నుంచి 11 రోజుల వరకు అంటే 3 రోజులకు 5 రోజులకు 7 రోజులకు 9 రోజులకు 11 రోజులకు నిమజ్జనం చేస్తాం. కాబట్టి అందులో కూడా ఇబ్బంది అవుతుంది. మనం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నుంచి ఏం చెప్తున్నాం, ఎన్నైనా పెట్టచ్చు, ఇంటిమేషన్ మీకు ఇస్తాము డిపార్ట్మెంట్ వారికి, కానీ కోవిడ్ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. గణేష్లో కూడా ఎంత హైట్ పెట్టాలనేది కూడా ఏమీ లేదు. కాకపోతే మనం గణేష్ని లేపనికి కూర్చుండబెట్టడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నటువంటి హైట్ని మనం నిర్ణయించుకోవాలి. కోవిడ్ ఉంది, ప్రభావం ఫుల్ ఉంది. దానికి ఎట్లా నియంత్రణ చేసుకోవాలనేది ఇన్ని రోజులు మనం చేస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చేయాలి. కానీ దానికి భగవంతునికి లింక్ పెట్టడం కరెక్ట్ కాదు. ఓకేనా? కాబట్టి మీరందరూ కూడా అలాగే పెద్దవారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, యూత్లో స్ట్రెంగ్త్ని చూపించడానికి గణేష్లు పెడుతున్నారు. తప్పండి.
యూత్లో స్ట్రెంత్ పెంచడానికి గణేష్ని పెట్టాడు. అది గణేష్ నిమజ్జనం అనేది మీరందరూ కోవిడ్ నియమాలను పాటిస్తూ చేయాలనేది నిర్ణయం చేసినామండి. అలాగే ప్రతి సంవత్సరము పీస్ కమిటీ మీటింగ్ ఏమని పెట్టేది అని అంటే డీజేలు పెట్టొద్దు, అలాగే కరెంటు ప్రాబ్లం అవుతుంది అనేది ప్రతి సంవత్సరం ఉంటుండే. అది కూడా ఒకసారి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒకసారి ఇబ్బంది కలగకుండా యూత్ వాళ్ళకు చూడాలని చెప్పేసి నిర్ణయం. మీరు ఒకసారి దాంట్లో సూచన ఉద్దేశిస్తారు. ఈరోజు సమావేశం పెట్టవలసిన అవసరం ఇది పీస్ కమిటీ అనుకుంటారు. పీస్ కమిటీ మీటింగ్ అనేది ఏం కాదు. పీస్ కమిటీ మీటింగ్ జనరల్గా మనం పీస్ కమిటీ మీటింగ్ పెట్టేటప్పుడు రెవెన్యూ వాళ్ళను, మున్సిపల్ వాళ్ళను, ఎలక్ట్రిసిటీ వాళ్ళను, ఇంకా ఇతర శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే మనకు గణేష్ మండపాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అన్ని శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళను పిలిపించి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కానీ ఈరోజు ఈ సమావేశం మనం జరుపుకోకూడదు. అసలు యాక్చువల్గా ఉన్నటువంటి ఈ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు మనం ఈ సమావేశం పెట్టడం జరిగింది. పీస్ కమిటీ మీటింగ్ కాకుండా మేము స్వతహాగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే ఇనిషియేట్ తీసుకొని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించి మీ యొక్క అభిప్రాయాలు తీసుకుందాము, అభిప్రాయాలు తీసుకొని ఉన్న పరిస్థితులు ఏంటి తెలియజేద్దాము అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మాట్లాడిన దాంట్లో మన బీజేపీ నూతన శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, బాలు, తర్వాత నిఖిల్, రవి, రాజు, జస్వానిల్ గారు, రవి గారు, యామాద్రి లింగన్న గారు, రాజకుమార్ గారు, నరసింహారెడ్డి గారు, శంకర్ గారు, పడాల గణేష్ గారు, తర్వాత యోగేష్ గారు, ఈ కోటారూరు, మామిడిపల్లి, క్రికెట్ సంబంధించినటువంటి వివిధ సర్వసభ్య సమాజానికి సంబంధించినటువంటి ప్రతినిధులు మీరందరూ మాట్లాడేది కొన్ని నేను విన్నాను, కొన్ని ఏమో మన సిఏ గారి ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. అందరికీ ఇందులో ఏదో ప్రభుత్వం నుండి ఏదో ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ఏదో మీటింగ్ పెట్టాలి, ఏదో చెప్తున్నారు అనే ఉద్దేశం అయితే కాదు. ఇది మన అందరి దృష్ట్యా, మన అందరి ఆరోగ్యం దృష్ట్యా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే ఉన్నదో ఈ కరోనా అనేటువంటిది పాండమిక్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా మొన్న వివిధ రకాల పండుగలు శ్రీరామనవమి కానివ్వండి, హనుమాన్ జయంతి కానివ్వండి, బక్రీదు, రంజాన్, తర్వాత నిన్ననే మన దగ్గర జరిగినటువంటి జెండా పండుగ కానివ్వండి, 5th ఆగస్ట్ కానివ్వండి, వీటన్నింటిలో కూడా మన ఆర్మూరు ప్రజలందరూ సహకరించడం వల్లనే దీన్ని మనము రోజుకు 5, 6, 10 కేసుల కంటే ఎక్కువ రావడం లేదు. దానికి కారణం ఏంటంటే ప్రజలంతా సహకరించినారు, తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే మనం కరోనాను కొంతవరకు మనం కట్టడి చేయగలిగినాం. ఇదే విధంగా మీరంతా కూడా ఈ హనుమాన్ జయంతి మన ఏదైతే వచ్చే గణేష్ చతుర్థికి కూడా, గణేష్ నిమజ్జనానికి కూడా సహకరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. గతంలో ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, హనుమాన్ జయంతి అంటే మనము ర్యాలీలు కానివ్వండి, తర్వాత శ్రీరామనవమి కానివ్వండి, ఇవన్నిటిని మనం ఇంతకుముందు ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఈసారి కూడా జరుపుకున్నాం, కాకపోతే కొంతమంది సభ్యులతో. ఇందాక మన జస్వానిల్ గారు మాట్లాడినట్టుగా ఖచ్చితంగా పండగలాగా జరగాల్సిందే, పండగని జరుపుకోవాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఇవ్వకూడదు. పండగను జరుపుకోవాల్సిందే. పండగ జరుపుకోవద్దు అనేటువంటి రిస్ట్రిక్షన్స్ మాత్రం ఎవరు ఉండవు, ఎక్కడి నుండి రావు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన భారతదేశంలో కానివ్వండి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల దృష్ట్యా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాని గురించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేగాని ఏదో రిస్ట్రిక్షన్స్ ఇవ్వడము, లేకపోతే ఇది చెప్పడము వేరే ఉద్దేశం ఏం లేదు. ఇంకొకటి, మన ఇప్పుడే యోగేష్ గారు మాట్లాడినట్టుగా
దీంట్లో మన ఏది ఒకటే గ్రామంలో ఒకటే పెట్టుకోవాలని వాడికి ఒకటే పెట్టుకోవాలని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు సార్. ఇది రిస్ట్రిక్షన్స్ కాదు. గతంలో రోడ్డు మీద మనము పబ్లిక్గా పెట్టేటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని ఒకటి పెట్టుకోమంటున్నాం. ప్రతి ఇంట్లో ఒకరు పెట్టుకోవచ్చు. ఇంట్లో పూజ చేస్తే అది మన పూజ కాదా? మనము పూజ చేస్తున్నట్టు కాదా? ఖచ్చితంగా మనం పూజ చేస్తున్నట్టు, భక్తి శ్రద్ధలతో చేస్తున్నట్టే. దాన్ని చేయటమే భక్తి శ్రద్ధలతో మనం చేయాలి. భక్తి శ్రద్ధలతో చేయాల్సింది ఇప్పుడు మనం చెప్పినటువంటిది, మన జస్వాని గారు చెప్పింది భక్తి శ్రద్ధలు అనేది మనం చూపించాలి, ఖచ్చితంగా చూపించాలి. అది మనం ప్రజల్లో చూపిస్తేనే భక్తి శ్రద్ధలు అనేది కాదు కదా. ఆ ఉద్దేశంతో మన ఇప్పుడు ఈ సర్వ సమాజ సభ్యులు కానివ్వండి, ఇతరులు మాట్లాడేది ఏంటంటే ఒకటి పెట్టుకునేది ఏంటంటే, ఆ ఒకటి పెట్టుకోవడం వల్ల ఏంటిదంటే మనం కొంచెం ఈ ఎక్కువ మంది గ్యాదరింగ్ అనేది ఇప్పుడు ఈ కరోనాని దీనికి సంబంధించింది ఏంటంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు ఇంత దూరంగా ఎప్పుడు కూడా కూర్చున్నామా, కానీ ఇప్పుడు కూర్చోవలసిన పరిస్థితి అయింది. మూతులు గుడ్డలు కట్టుకొని కూర్చునే పరిస్థితి ఎందుకు వచ్చింది? కరోనా వల్లనే. మనం దీన్ని కంట్రోల్ చేసుకోవడం కోసము ఎట్లా అనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది. దీంట్లో ప్రభుత్వం నుండి రిస్ట్రిక్షన్స్ లేకపోతే ఎక్కడి నుండో రిస్ట్రిక్షన్స్ కానీ మనకు మనం సమయం పాటించాలి. మనకు మనం ఏ రకంగా ఈ వ్యాధి నుండి రక్షించుకోవాలి, అదే రకంగా పండుగని ఏ రకంగా మనం జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం మేము పెట్టాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేద్దాం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అనే ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది. ఇందాక నాకు ప్రిన్సిపల్ వాళ్ళందరూ పిలవలేదు, యాక్చువల్గా ఎవరిని పిలవలేదు. యాక్చువల్గా సేవ గారు అన్నారు పిలుద్దామంటే కాదు. ఇది ఒకవేళ మనం పీస్ మీటింగ్ అనుకున్నప్పుడు కమిషనర్ గారిని, ఆర్డీఓ గారిని, తర్వాత అందరినీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలుస్తాము. కానీ ఇది మనము ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అందరం ఒక తీర్మానం లాగా మనం బాగా చేసుకొని, పెద్ద మనుషులు ఎవరు ఉన్నారు కాబట్టి మీరంతా కలిసి ఏ రకంగా మనం చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టుకున్నటువంటి మీటింగ్ కాబట్టి అది ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకోవాలి. కాబట్టి అది పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మేము ఇనిషియేట్ తీసుకొని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది దీంట్లో ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు నా వైపు నుండి నేను ఇచ్చే సలహాలు పాటించమని కాదు, పాటిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను కొన్ని సలహాలు మీకు ఇవ్వడం జరుగుతున్నది. పాటించాలని కోరుకుంటున్నాను నేను. దీంట్లో ఏంటంటే ఇప్పుడు గణపతులు ఉన్నాయి. గణపతుల్ని ఒక 3 ఫీట్స్ లోపల గణపతులు పెట్టుకుంటే మనకు బాగుంటుంది అనే ఉద్దేశం. అట్లా కొంచెం తొందరగా అయిపోతుంది. అదేవిధంగా 24 నాడు 22 నాడు మనము గణపతులు పెడతాము. 23 నాడు పూజలు చేసి 24 నాడు నిమజ్జనం చేస్తే కొంచెం మనకేమన్నా ఇవన్నీ కూడా కరోనాకు సంబంధించి కరోనాను కట్టడి చేయడం కోసం మనం తీసుకునేటువంటి భాగమే. ఇందులో ఏదో మనకు నవరాత్రులు చేయొద్దనో లేకపోతే 18 రోజులు చేయొద్దనే కాదు. అది చేయడం వల్ల ఏంటంటే మనకు మనం ఇందాక మన పెద్ద మనిషి మన యామాద్రలింగన్న గారు మాట్లాడారు. ఏమన్నారు? మన బతికుంటే బలసాగు అవుతుంది. ఈ ఒక్క సంవత్సరం మనం కంట్రోల్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే పెద్ద ఎత్తున మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. దానికోసమే మనం ఇవన్నీ కొన్ని మనం నిర్ణయాలు తీసుకున్నట్లయితే, కొన్ని నియమాలు పాటించినట్లయితే మనము నెక్స్ట్ ఇయర్ ఘనంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన పడాల గణేష్ గారు మాట్లాడుతూ ఇప్పుడే నాకు 2 గంటల క్రితం నాతో మాట్లాడినాడు. ఎప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి తలెత్తుతుందో మనకు తెలవని పరిస్థితి ఉన్నది. కాబట్టి కరోనాని మనం కంట్రోల్ చేసుకుంటూ మన పండుగల్ని భక్తి ప్రపత్తులతో చేసుకోవాలనేది మా ఉద్దేశం. అందుకోసమే ఇదే రకంగా ఇప్పుడు ఈ మండపాలను గతంలో పోలీస్ పర్మిషన్ ఇచ్చి ఈసారి మాకు ఇంకా రాలేదు ఇన్స్ట్రక్షన్స్, కానీ మండపాలకు పర్మిషన్ అనేది కూడా ఉండకపోతుంది. మెయిన్ ఇప్పుడు మనకు మనం రక్షించుకోవాలంటే వేరే మనకు మనం రక్షించుకున్న తర్వాత మనం వేరే ఏదైనా చేయవచ్చు. దానికోసం ఇప్పుడు ఇదంతా ఇవన్నీ మనం మాట్లాడుకోవడం, ఈ మీటింగ్ పెట్టిన ఉద్దేశం కూడా మనందరం కూడా ముఖ్యంగా మన యువకులు ఇంట్లో జరుపుకోవడానికి మానసికంగా సిద్ధం కాండి. ఇంట్లో మనం గణేష్ నిమజ్జనాన్ని పెట్టుకొని పూజలు చేసుకొని ఇంట్లోనే మనము గణేష్ నిమజ్జనం ఏదైతే చేస్తామో అవి గతంలో ఏదైతే మనం చేసినామో అట్లా కాకుండా ఈసారి ఇంట్లోనే మనము గణేషులు పెట్టుకోవడం, ఇంట్లోనే మనం పూజలు చేసుకోవడం, దానికి మానసికంగా మీరంతా సిద్ధమైనట్లయితే మనము మనకు మనం కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. మన సమాజాన్ని కూడా ఈ కరోనా నుండి కాపాడుకున్నట్టుగా ఉంటుంది. తర్వాత
నాకు తెలిసి ఈ మున్సిపల్ నుండి కూడా నిమజ్జనానికి ఎటువంటి ఏర్పాట్లు ఉండకపోవచ్చు నిమజ్జనానికి. ఎందుకంటే ఇక 3 ఫీట్ గణేశుని 3 ఫీట్ లోపల పెట్టుకోవాలని అందరినీ కోరుతున్నాము. అదే రకంగా అక్కడ కూడా ఈ ఏర్పాట్లు వాళ్ళకు కూడా మున్సిపల్ నుండి కూడా ఏమి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ నిమజ్జనానికి కూడా మనమే త్వరగా నిమజ్జనం, ఇది నేను ఇందాక అన్నట్టుగా 22 నాడు పండుగ 22 నాడు పెట్టేసి 23 నాడు మనం ఘనంగా పూజలు చేసుకొని 24 నాడు నిమజ్జనం చేయడం. అదే రకంగా ఈ పాండమిక్ని మనం కంట్రోల్ చేయాలంటే, కరోనాని కంట్రోల్ చేయాలంటే ఈ అన్నదానాలు కానివ్వండి, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ మనం పెట్టకపోయినట్లయితే మనం కరోనాను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఇందాక మన సేమ్ అంటే నేను జస్వాన్ని 2 సార్లు 3 సార్లు ఎందుకు తీస్తున్నానంటే ఆయన మాట్లాడినప్పుడే నేను ఉన్నాను. అంతకుముందు ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు లేరు కాబట్టి ఆయన మాట్లాడిన దాని ప్రకారమే ఏదైతే వసూలు చేసినాం అంటే ఇప్పుడు మనం ఎవరైతే డొనేషన్స్ తీసుకున్నామని అన్నారో ఆ డొనేషన్ని మీరు వేరే రకంగా కరోనా బాధితులకు పెట్టినట్టయితే అది చాలా ఉపయోగపడంగా ఉంటుంది. అటువంటి కార్యక్రమాలు వేరే ధార్మిక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నట్లయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా ఖచ్చితంగా మా వైపు నుండి కూడా దానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామనేది మేము ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఇవి మెయిన్. ఇప్పుడు నేను దీనికి చెప్పిన విషయాలన్నీ కూడా కరోనా ఉంది, దీని నుండి మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ప్రతిరోజు చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. ఈ పేపర్ కంటే కూడా వాట్సాప్లలో బాగా చూస్తున్నాం. వాట్సాప్లలో కరోనా వచ్చినటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటిది, ఆయన ఎటువంటి పరిస్థితి ఏంటి. మెయిన్ మనకు ఇది సందర్భం కాదు కానీ అయినా చెప్తున్నాను, కరోనా వచ్చినామంటే ఇక మనకు సపరేట్ మనల్ని కనీసం మనం కట్టుకున్న భార్య కూడా మన దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. కనీసం మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి ఆడ పెట్టేసి వెళ్ళిపోతుంది, తర్వాత పోయి మనం తీసుకోవాలి. కరోనాకు ఎవరైతే జయించి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్తారు, ఇది పగోడి కూడా రాకూడదు సార్, ఇటువంటిది జబ్బు వల్ల మనకు ప్రమాదం చాలా తక్కువ. ఇప్పుడు 70 years కానీ కోమార్బిడిటీస్ ఉన్నటువంటి వాళ్ళకు ఎఫెక్ట్ బాగుంటుంది. కానీ అదర్వైజ్ మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకు కరోనా వచ్చినట్లయితే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదంటే చెప్తున్నాను కదా, ఆడ వాటర్ పెట్టేసి పోతారు, తర్వాత మనం తను తీసుకొని ఆ రూమ్ నుంచి వచ్చేసి ఆ నీళ్ళు తీసుకొని పోవాలి. అక్కడ అన్నం పెట్టి ఒక టైం అయింది కానీ గంట కొట్టినట్టుగా టీవీ మన వాట్సాప్లో కూడా వచ్చింది. గంట కొట్టగానే పైన ఆయన కిందికి పళ్ళెం పంపిస్తాడు, ప్లేటు, ఇవన్నీ అన్నం కూరలన్నీ పంపించేస్తే ఆయన పైకి లాక్కొని పైన తీసుకొని తింటాడు. అంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే కరోనా వచ్చిందంటే అంత ఘోరమైనటువంటి పరిస్థితి. రోగం కంటే కూడా మానసికంగా మనము చాలా ఫీల్ కావాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. మానసికంగా ఏంది మన పరిస్థితి ఏంది, 14 రోజులు ఒంటరి జీవితం అనేది ఆస్ట్రాక్ట్ అన్నాడు, మేనేజ్ సోషల్ ఎనిమల్ అన్నట్టుగా. మనము బయట ప్రజలు 2-3 కలవని మన జీవితం ఆ రోజు గడవదు, మినిమం 2 గడవదు. అటువంటిది 14 రోజులు ఒంటరిగా ఉండాలి అంటే అది మనం భరించలేదు. వ్యాధి కంటే కూడా అది చాలా మానసికంగా ఇబ్బంది కలిగించేటువంటిది. కాబట్టి మనం దాన్ని జయించాలి, అది రాకుండా కాపాడుకోవాలి, మనకు మనం కాపాడుకోవాలి. అదే రకంగా మన ఉన్నటువంటి మన సమాజాన్ని నుండి కూడా దీన్ని కాపాడటం కోసము ఈరోజు మనందరము మాట్లాడినట్టుగానే ఇందులో భేషభావాలు పోవాల్సిన అవసరం లేదు. అరే ఆయన చెప్తే ఏంటమా, ఈయన చెప్తే ఏంటమా, అదే ఇదాని కాదు. మనకు మనం స్వతహాగా మనమే నిర్ణయించుకోవాలి. అదే నిజమే, ఇది కరోనా ఉన్నది, ఈ సందర్భంలో మనం ఇట్లా చేస్తేనే బాగుంటుంది అని మనకు మనం నిర్ణయించుకొని మన సొంతగానే నిర్ణయాలు తీసుకొని అవును కరెక్టే ఇట్లా ఉన్నది కాబట్టి మనం ఇట్లా చేయడం మంచిదని మీరందరూ డిసైడ్ చేసేసి ఈ రకంగానే చేసినట్లయితే ఈ యామాద్రిలింగన్ గారికి కూడా మరోసారి చెప్తున్నాము, ఆర్మూర్లో ఒకసారి మీరు కూర్చోండి, అందరినీ పిలవండి, అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలవండి, పిలిచేసి ఒకసారి మీరు కూడా ఒకసారి డిసైడ్ చేసేసి ఇట్లా పెట్టుకోవాలి అని అనుకున్నట్లయితే అది బాగుంటుంది అనేది అన్ని ఈ ఆర్మూరే కదండి, ఆర్మూరు సర్వ సమాజంలో కూడా కూర్చొని మాట్లాడుకొని మేము చెప్పిన వాటిని దయచేసి పాటించవలసిందిగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇది మన మంచికి, మన ఆర్మూరు మంచికి, మన సొసైటీ మంచికి, అందరికీ ఇది అన్ని చోట్ల ఇదేదో ఎవరో చెప్పేయటం అనేది కాదు. ఇది ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్గా
మేము ఇనిషియేట్ తీసుకొని అందరినీ పిలిపించేసి మాట్లాడి ఈ రకంగా చేయాలనేది నా యొక్క ఉద్దేశం. మీ అందరూ కూడా ఈ సూచనలు పాటిస్తారని ఆశాభావంతో ఉండి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.